ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఎగ్ పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 8 గుడ్లు పగలగొట్టుకొని పెట్టుకున్న తర్వాత అందులోకి తగినంత ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, మళ్ళా తగినంత కారం అన్నీ వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి నూనె అప్లై చేసేసి ముందుగా బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసి స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో స్టాండ్ పెట్టి ఒక చెంబుడు నీళ్ళు పోసేసి స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ పై ఇది పెట్టి ఈ ఎగ్ బీట్ మిశ్రమాన్ని పెట్టి ఆవిరికి బాగా ఉడకనివ్వాలి. ఒక 10 లేదా 15 నిమిషాలు బాగా ఉడికిపోతుంది. తర్వాత మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్న మసాలాలన్నీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడి కొట్టుకోవాలి. ఆ తర్వాత ఎగ్ మిశ్రమం ఉడికిపోయి ఉంటుంది, అది తీసి చల్లార్చి పెట్టుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో తగినంత నూనె పోసి నూనె బాగా వేడెక్కాక ఈ క్యూబ్స్ కూడా వేసేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 లేదా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతగా ఫ్రై చేసుకుంటామో అంత టేస్ట్ వస్తుంది. పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరప్పొడి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై అయ్యి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిపోయిన తర్వాత 1 లేదా 2 నిమ్మకాయ రసం కూడా పిండేసేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పికిల్ రెడీ అవుతుంది.